ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకు అంటే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలన్నమాట. ఫంక్షన్కి అటెండ్ అవ్వాలన్నా, పార్టీస్ అటెండ్ అవ్వాలన్నా, ఎనీథింగ్ దేనికి అటెండ్ అవ్వాలన్నా సరే నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంటుంది. మంచిగా రెడీ అవుదాము, ఏం కట్టుకుందాం, ఏం పెట్టుకుందాం, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ వెళ్ళి అందరినీ కలవాలి, అందరితో మాట్లాడాలి, ఇలాగా ఫుల్ ఎక్సైట్ అవుతూ ఉంటాను అనమాట. సో ఈ రోజు మా ఫ్యామిలీలోనే అంటే మా డాడీ సైడ్ మా నాన్న కజిన్ సిస్టర్ వాళ్ళ మనవరాలి పెళ్ళి అనమాట. మా భద్రత్తయ్య అని మీరు గృహప్రవేశం వీడియోస్ లో వాటిలో కూడా చూసుంటారు. అమ్మ కూడా రీసెంట్ గానే ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి ఆ వీడియో కూడా పోస్ట్ చేసింది కదా. సో వాళ్ళదే మా భద్రత్తయ్య వాళ్ళ అక్క మనవరాల్ది పెళ్ళనమాట ఈరోజు హైదరాబాద్ లోనే. సో హైదరాబాద్ లోనే అంటే ఇంకా మనం మిస్ చేస్తామని చెప్పండి. నేనొస్తానని చెప్పి డెఫినెట్ గా విజిట్ అవ్వాలి అని అనుకున్నాము. సో అందుకనే ఇక్కడ శారీ అది కూడా తీసేసుకున్నాను. శారీని ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అసలు ముందు శారీ ఎలా ఉంది, ఏ జ్యువెలరీ అనుకున్నా ఏంటి అన్నది షేర్ చేస్తాను. సో ఈ రోజు ఫంక్షన్ కి ఈ శారీయే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అనమాట. మా సిస్టర్ది శారీ, యాక్చువల్లీ మా చెల్లిని రిసెప్షన్ శారీ అనమాట. నేను తెచ్చుకున్నాను కట్టుకుందాము అని చెప్పి. పైన ఇలాగా చిన్న బార్డర్ ఉంటుంది. అంటే జనరల్ గా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, ఇది అలా కాకుండా ఫుల్ మొత్తం ఇది యాక్చువల్లీ ఒక డిజైనర్ శారీ అనమాట. ఇలా ఉంటుంది శారీ అంతా ఫుల్ ఇలాగా డిజైన్ అంటే మొత్తం వీవింగ్ లో ఇలా వచ్చి బార్డర్ కింద సైడ్ ఇలాగా కొండలుగా వస్తుంది అన్నమాట. ఇలా ఫుల్ జరీతోటే మొత్తం శారీ అంతా ఒకే కలర్ లో ఉంటుంది. కొంచెం డ్యూయల్ షేడ్ లో కనిపిస్తుంటది అన్నమాట ఇది కలనేత శారీ లాగా. ఇంకా ప్యూర్ పట్టు శారీస్ ఎలా ఉంటాయో తెలుసు కదండి, ఎంత లైట్ వెయిట్ ఉంటుందో, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ శారీ. చూస్తేనే అర్థమైపోతుంటది అన్నమాట మొత్తం ఇట్లా ఫుల్ జరీతో వచ్చిన శారీ. అండ్ దీనికి బ్లౌజ్ కూడా అప్పుడు చెల్లి చిన్న హ్యాండ్స్ కుట్టించుకుంది. సో ఇది అప్పట్లో ఏంటంటే ఐదర్ శారీ హెవీగా ఉండాలి లేదా బ్లౌజ్ వర్క్ హెవీగా ఉండాలి అన్నట్టు అనుకునేవాళ్ళం అనమాట. సో అందుకని ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేయించాం. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన మిగతా బ్లౌజెస్ అన్ని కూడా వర్క్స్ చేయించాం అనమాట. సో దీనికి ఏంటంటే కొంచెం ప్లెయిన్ గానే ఉంచేద్దాము అని అనుకొని ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేయించాము. ఇంకా దానికి ఒక కుట్టేసేసుకున్నానులేండి, ఇటు సైడ్కి ఒక కుట్టేసేసుకుంటే నాకు సరిపోతుంది. ఇదిగోండి స్టిచ్ వేసేసాను మిషన్ పైన. దాని సైజ్ ఇక్కడికి ఉంటుంది, నాకు కొంచెం చిన్న సైజ్ కాబట్టి ఇలాగ అక్కడ ఇక్కడ స్టిచ్ చేసేస్తే సరిపోయింది అటు ఇటు. సో ఇది దీనికి ఒక పెద్ద టాజల్స్ లాగా పెట్టించేలాగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాం అనమాట. సో ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. అండ్ ఈ శారీ పైకి ఈ జ్యువెలరీ పేరప్ చేస్తున్నాను. అంటే గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఇలాగా వైట్ స్టోన్ జ్యువెలరీ వేసుకుందాము అని అనిపించింది అనమాట. ఎందుకంటే నైట్ టైం వెడ్డింగ్ అండ్ గ్రాండ్ వెడ్డింగ్ అనమాట. సో నైట్ టైం ఇట్లాగా మంచి వైట్ స్టోన్ కి ఫుల్ దగ్గరగా మెరుస్తూ బాగుంటుంది కదా అని చెప్పి ఈ సెట్ అనుకున్నా. ఎందుకంటే ఇది చాలా హెవీ సెట్. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా అమ్మవారికి ఈ సెట్టే వేసాను అనమాట. ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలు, ఎందుకంటే ఇలా 5 steps లో వస్తుంది ఈ సెట్ అంతా. ఇది మా జీజే ఫినిష్ తో వస్తుంది కదా అది. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను అనమాట. నేను కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానులేండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా పెద్దగా వస్తాయి. ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ మొత్తం ఇట్లాగా ఏదో డైమండ్ సెట్ పెట్టుకున్నామా అన్నట్లుగా ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ఇంత పెద్ద డైమండ్ సెట్ అఫోర్డ్ చేయలేం, కానీ ఇట్లా పెట్టుకోవచ్చు కదా, అలా ముచ్చట తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఈ నెక్ లో మెల్లో ఇది ఒక్కటి పెట్టుకుందాం పెద్ద నెక్లెస్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఇట్లాంటి హెవీ జ్యువెలరీ పెట్టుకోవాలనుకుంటే హెవీ ఫంక్షన్ కూడా ఉండాలి కదా, అప్పుడే మంచిగా ఉంటుంది. సో అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఈరోజు. సో ఏ పట్టు చీరైనా సరే మనం డ్రేప్ చేసుకోవడం ఈజీగా అయిపోవాలన్నా లేదా డ్రేపింగ్ పర్ఫెక్ట్ గా రావాలన్నా ముందు దాన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. అండ్ కట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఆ స్టెప్స్ అన్ని కూడా అలా ఉంటాయి అనమాట. సో బేసిక్ గా ప్రిపేర్ చేసుకోవడం అంటే మనం పళ్ళు అండ్ కుచ్చిళ్ళు ఇవి రెండే కదండి మనం ఫిక్స్ చేసుకోవాల్సినవి. ప్యూర్ పట్టు శారీస్ తో ఏంటంటే అవి ఎలా కట్టుకుంటే ఎలా మడత పెడితే అలాగే ఉంటాయి అనమాట. సో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా సెమీ పట్టు ఇవి కొద్దిగా స్టిఫ్ గా ఉంటాయి కదా, అవి కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనమాట. బట్ ఈ శారీ అయితే ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే, అంటే ప్యూర్ లో ఉన్న బ్యూటీ అది అనిపిస్తుంది. ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ప్యూర్ లోనే తీసుకోవాలి. ఇన్ కేస్ ఎఫోర్డ్ చేయలేకపోతే అయినా సరే మనం ముచ్చట తీర్చుకోవాలి కదా, సో అలాంటప్పుడు మనం సెమీ పట్టుకు వెళ్ళిపోవచ్చు. సో ఇది మా సిస్టర్ శారీ అనమాట, దాని రిసెప్షన్ శారీ. పళ్ళు అంతా కూడా కొంచెం హెవీగా వస్తుంది, మొత్తం జరీ ఎక్కువ వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది అన్నమాట. సో అందుకని పళ్ళు దగ్గర మాత్రం కొద్దిగా ఎక్కువ ఐరన్ చేయాల్సి ఉంటుంది. మిగతా కుచ్చిళ్ళు అయితే మాత్రం రెడ్ ఈజీ, అసలు లాస్ట్ టైం పెట్టినప్పుడు అలాగే ఉంటాయి అనమాట మడతలు, అసలు దాన్ని ఎక్కువ ఐరన్ కూడా చేయాల్సి ఉండదు. ఓన్లీ పళ్ళు దగ్గర మాత్రం కొంచెం స్టెప్స్ చిన్నగా పెట్టాలి అని అనుకుంటే ముందు ఇలాగా పెట్టుకొని పిన్నిస్లు పెట్టేసుకుంటాం అన్నమాట. పిన్స్ పెట్టేసుకుంటూ
మొత్తం ఇట్లాగా ఒకసారి ఐరన్ చేసేస్తాను. సో దట్ ఆ పళ్ళు పెట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా శారీ డ్రేపింగ్కి కానివ్వండి, మేకప్కి, హెయిర్ స్టైలింగ్కి, ఇట్లా ఎవ్రీథింగ్ అన్నిటికీ మనకి మార్కెట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. కాకపోతే ఆప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు అట్లాగా అలా ఆప్ట్ చేసుకోవచ్చు మనము. లేదు మనమే రెడీ అయ్యి మనమే స్టెప్స్ స్లైడ్ అయినట్టుగా ఉండాలి కదా, సో అక్కడ కూడా ఒకసారి మనం అలాగా కొంచెం ఇట్లాగా స్టెప్లుగా స్లైడ్ అయినట్టుగా పెట్టుకొని అక్కడ కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇంకా పళ్ళు పాట అంతా సెట్ చేసుకున్నా. ఒకసారి మనం ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిన్నీస్లో ఒక్కొక్కటి తీసేసుకోవచ్చులేండి. జస్ట్ ఒకటో రెండో అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో మాత్రమే ఉంటే సరిపోతాయి. ముందు మడత పెట్టుకునేప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువ పెట్టుకోవడం బెటర్ అనమాట. సో పళ్ళు పాట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కుచ్చిళ్ళు కూడా ఆల్రెడీ నేను ప్లీట్ చేసి పిన్ పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను. అది కూడా ఒక్కసారి ఇలాగా ఐరన్ అనేసుకున్నాను అనమాట. యాజ్ ఎ టోల్ యూ కుచ్చిళ్ళు అయితే చాలా ఈజీగా పెట్టేసుకున్నాను, ఎందుకంటే అక్కడంతా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్ అంతా. కట్ చేస్తే ఇంకా రెడీ అయిపోయాను. ఇందాక జ్యువెలరీలో బ్యాంగిల్స్ చూపించలేదు కదండి, సో స్టోన్ బ్యాంగిల్సే అటొకటి ఇటొకటి వేసేసుకొని, శారీ బ్లూ కలర్ కదా, సో బ్లూ ప్లెయిన్ బ్యాంగిల్స్ మాత్రం మధ్యలో వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం జ్యువెలరీకి కాంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి కదా, సో ఆల్రెడీ అంతా వైట్ స్టోన్ ఉంది కాబట్టి కొంచెం కలర్ పాప్అవుట్ అయితే బాగుంటుంది అని చెప్పి బ్యాంగిల్స్ మాత్రం ప్లెయిన్ బ్లూ కలర్ బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాను. అండ్ మెడలో ఉన్న నెక్లెస్తో సెట్ అవ్వాలి కాబట్టి స్టోన్ బ్యాంగిల్స్ అటు ఇటు యాడ్ చేశాను అనమాట. మొత్తం అంతా రెడీ అయిపోయిన ఫేస్లో ఏదో మిస్సింగ్ అన్నట్టుంది కదండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్ ఎప్పుడు కూడా నేను లాస్ట్లో వేసుకుంటాను, ఎందుకంటే జ్యువెలరీ ఇలా పైనుంచి వేసుకునేటప్పుడు అలా ఏమన్నా అంటుతుందేమో అని చెప్పి ఎప్పుడు లిప్స్టిక్ లాస్ట్లో వేసుకుంటా అనమాట. లిప్స్టిక్ వేసుకుంది ఎంత మేకప్ వేసుకున్నా అది అంత సూట్ అయినట్టుగా అంటే కంప్లీట్ అయినట్టుగా అనిపించదు. అండ్ ఈరోజు మేకప్ కూడా హెవీ మేకప్కి వెళ్ళలేదు, చాలా లైట్ మేకప్పే చేసుకున్నాను. మీరు నా ఫేస్ చూసినా అర్థమైపోతుంది, చాలా లైట్ మేకప్ వేసుకొని కాజల్ కూడా నార్మల్ లైట్గా పెట్టుకొని కొద్దిగా ఐలైనర్ వేసుకొని లిప్స్టిక్ వేసుకున్నాను అనమాట. అండ్ హెయిర్ స్టైల్ కూడా ప్రతిసారి మధ్య పాపిడి తీసి ట్రై చేయండి అని అంటూ ఉంటారు కదా, సో అందుకని ఈరోజు మధ్య పాపిడి తీసి ఇలా జడలాగా వేసుకున్నాను అనమాట. జనరల్గా ఎక్కువ లూజ్ హెయిరే వేసుకుంటూ ఉంటా, బట్ ఐ డోంట్ నో వై టుడే నాకు జడ వేసుకోవాలని అనిపించింది, అందుకని కొద్దిగా ఇలాగా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశాను. మరి ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ మధ్య పాపిడి తీసినప్పుడు ఇలా పాపిడి ఖాళీగా ఉంటే బాగోదు, అనుకుని కొంచెం సింధూరం పెట్టుకుని అక్కడ ఒక చిన్న టిక్లీ పెట్టాను అనమాట. సో మొత్తానికి నా ఫుల్ గెటప్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. మా చెల్లెలి వెడ్డింగ్ శారీస్ అన్నిట్లో కల్లా నాకు ఇష్టమైన శారీ అండి ఇది. అంటే రెండు కలర్స్ లాగా కాకుండా అంటే కాంట్రాస్ట్ అలా కాకుండా ఒకటేలాగా ఉంటూ చాలా క్లాసీగా అనిపిస్తుంది అన్నమాట ఈ శారీ. సో అదే కట్టేసుకున్నాను, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడైతే పెళ్ళికి బయలుదేరిపోయాము. ఇంకా మావయ్య గారు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, నేను మా వారు మాత్రమే బయలుదేరాము అనమాట. మా వారు అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టుకొని వచ్చారు, నాకు అసలు ఎవరు తెలియదు నన్ను అనుకుంటూ. కాకపోతే నైట్ టైం అనమాట పెళ్ళి, అండ్ దట్టు కొంచెం దూరము. సో అంత లాంగ్ నైట్ టైం ఒక్కదాన్ని ఏం వెళ్తావులే నేను వస్తాను అని అన్నారు. జనరల్గా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాలే అని అన్నాను, బట్ మా వారు పర్వాలేదు నేను వస్తాను అని అన్నారన్నమాట. సో అందుకని ఇద్దరము బయలుదేరాము. ఇంకా లాంగ్ డ్రైవ్ అనేసరికి మన కబుర్లు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇంకా అలాగ అన్ని కబుర్లు ఆడుకుంటూ బయలుదేరామన్నమాట. వెన్యూ యాక్చువల్లీ మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ దూరం అండి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1.5 hours అని అనుకున్నాము, బట్ థ్యాంక్ఫుల్లీ ట్రాఫిక్ ఎక్కువ లేదనమాట. రోడ్లు కొంచెం ఖాళీగానే ఉన్నాయి, మేబీ నైట్ టైం అవ్వడం వల్ల ఏమో. అండ్ దట్ టు వీకెండ్ అనమాట, సండే రోజు ఇది. సో సండే కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉందా నైట్ టైం ఏంటి అని మాకైతే అర్థం కాలేదు, కానీ ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. సో బాగానే వెళ్ళిపోయాము, ఒక 1 hour 5 minutes 1 hour 10 minutes వెళ్ళిపోయాం అనమాట. ఇంకా దారిలో వెళ్తుంటే మనకి ఈ సెక్రటేరియట్ కనిపిస్తుంది కదండి, కొత్తగా కట్టిన సెక్రటేరియట్ ఒకవైపు, ఇంకొక వైపు బిర్లా మందిర్, మధ్యలో ఫ్లైఓవర్ పైన మనము, అలాగా చూడడానికి వ్యూ చాలా బాగుందన్నమాట. సెక్రటేరియట్ చూసినప్పుడల్లా ఒక రాయల్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, చాలా బాగా కట్టారు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇదిగోండి ఇటు సైడ్ ఇదేమో కొండ మీద బిర్లా మందిర్, చుట్టూ అంతా చీకటిగా ఉండి ఓన్లీ కొండపైన మాత్రం టెంపుల్ కనిపిస్తూ వ్యూ చాలా బాగుంది. మొత్తం వెనక అంతా నల్లని ఆకాశం, కిందంతా కూడా నల్లగా ఓన్లీ వైట్ కలర్ లో బిర్లా మందిర్ చాలా బాగా అనిపించింది. అలానే సేమ్ సెక్రటేరియట్ కూడా ఫుల్ లైటింగ్లతోటి చాలా బాగా కనిపించింది.
ఫైనల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసామండి. ఎందుకంటే మన డెస్టినేషన్ అన్వయ కన్వెన్షన్స్ అని, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఇది మనకి పెళ్లి జరిగే లొకేషన్. సో ఇక్కడికి రీచ్ అయిపోయాము. కొద్దిగా మధ్యలో అంతా ఏదో గల్లీలు చూపించి కొద్దిగా డీవియేట్ చేసింది గూగుల్ మాత, బట్ స్టిల్ డెస్టినేషన్కి అయితే జాగ్రత్తగానే తీసుకొచ్చేసిందండి. ఇంకా అనుకున్న టైంకే రీచ్ అయిపోయాము. ఏ పెళ్లికి వెళ్ళినా ఫస్ట్ చూసేది డెకరేషనే కదండి. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. మొత్తం అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్, మల్లెపూలు అన్ని, ఇవన్నీ మల్లెపూలు కట్టారన్నమాట పైన అంతా. సో చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. లోపలంతా పెద్ద షాండ్లియార్స్ తోటి పెద్ద స్టేజ్, ఎవ్రీథింగ్. ద డెకార్ వాజ్ వెరీ ఆసమ్. అండ్ ఇదిగోండి మా భద్రత్తయ్య, మా డాడీ కజిన్ అన్నమాట, మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలి కూతురు, వీళ్ళ అక్క కూతురుదే ఈరోజు పెళ్ళి అన్నమాట. మా భద్రతని మీరు ఆల్రెడీ గృహప్రవేశం ఫంక్షన్స్ లో వాటిల్లో కూడా చూసే ఉంటారు. ఇంకా మా చుట్టాలందరినీ కలిసామన్నమాట. అందరినీ కలిసి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వచ్చావా, నీకోసం చూస్తున్నావు, ఎప్పుడప్పుడు వస్తావా అని చెప్పి అని అందరూ కలిసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే జనరల్ గా దూరం రిలేషన్ అయ్యేసరికి ఏంటంటే అట్లీస్ట్ ఇలాంటి ఫంక్షన్స్ లో అన్నా కలుస్తూ ఉండాలి, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, మన రిలేషన్స్ ఎవరు మనకే తెలియదు అనమాట. యాక్చువల్గా మా అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ చాలా పెద్ద ఫ్యామిలీస్ ఇద్దరికి కూడా, అండ్ అందరితోనూ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. సో అందుకనే దూరం కజిన్స్ అయినా సరే అందరికీ మేము అందరం తెలుసు. సో మనం కూడా అవి మెయింటైన్ చేసినప్పుడే మన ఫ్యామిలీ కూడా వీ హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉంటుంది. పిల్లలకు కూడా యాక్చువల్లీ తీసుకురావాలనుకున్నాను కానీ సంహవ్ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట ఈరోజు. ఇంకా నేను మా వారు అటెండ్ అయ్యాము అని మొత్తం ఇంకా పెళ్ళికి వాళ్ళని విష్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్లో మనం బాగా ఇష్టంగా తినేది డెజర్ట్సే కదండి. ఎన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టనేయండి, ఏం పెట్టనేయండి, డెజర్ట్స్ ఏమున్నాయి స్పెషల్స్ అని అనుకుంటే అవే చూస్తాను అనమాట. ఎందుకంటే నాకు చాలా స్వీట్ టూత్, చాలా ఇష్టంగా తింటాను డెజర్ట్స్. అఫ్ కోర్స్ ఫుడ్లో అన్నీ ఉన్నాయి, ఇండియన్, వెస్టర్న్, లైక్ కాంటినెంటల్, చాట్లు, ఇట్లా ఎవ్రీథింగ్, టిఫిన్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. బట్ అన్ని అలా చూసి లైట్గా టచ్ చేసి డెజర్ట్ సెక్షన్కి అయితే వచ్చేసాను. డిఫరెంట్ డెజర్ట్స్ అండ్ చాకోలవా కేక్స్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు. అన్ని ఫుల్గా కుమ్మేసా. అక్కడ డైట్ ఏంటి, ఎన్ని క్యాలరీస్, ఎంత వర్కౌట్ చేస్తున్నాం ఏం ఆలోచించాం. ఫంక్షన్కి వెళ్తే డెజర్ట్లు కుమ్మేయడమే అనమాట. సో అన్ని బాగా తిన్నాను. అండ్ ఇదిగోండి డెకరేషన్ చూసారు కదా, ఇట్ వాజ్ లైక్ ఆసమ్, చాలా బాగుంది. పెళ్లి కూతురుకి అయితే ఇంకా చాలా బాగున్నారు. బట్ వాళ్ళని షూట్ చేయడానికి వాళ్ళ పర్మిషన్ ఉందో లేదో తెలియదు కాబట్టి నేను వాళ్ళని ఏం షూట్ చేయలేదు. ఇంకా అందరినీ కలిసి అంతా మంచిగా తిని మా వారికి కూడా ఇదిగోండి మా అత్తయ్య, మా మామయ్య, మా బావ, మా పిన్ని అని అందరినీ పరిచయం చేసేసి, ఎందుకంటే మా వారికి వాళ్ళు ఎవరు తెలియదు. సో అందరినీ పరిచయం చేసి అందరినీ కలిసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే ముహూర్తము నైట్ 9:30కి జస్ట్ అప్పటి వరకు ఉండి ఇంకా ఆల్మోస్ట్ 10 ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోయాము. బయటికి రాగానే లొకేషన్ కూడా చూసారు కదా, ఇదంతా అటు సైడ్ పార్కింగ్ అనమాట. అండ్ మొత్తం చాలా పీస్ఫుల్గా, ఎటువంటి సౌండ్స్ లేకుండా ఫుల్ గ్రీనరీ తోటి చాలా బాగుంది. ఇంకా ఏదో అలా వెన్నెల్లో నడుచుకుంటున్నట్టుగా కార్ వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేసాము. బట్ లేదు మేమే తెచ్చుకుంటాం కారు అని చెప్పి మా వారు నేను అలా నడుచుకుంటూ పార్కింగ్ వరకు వెళ్ళి, ఎందుకంటే పైన ఫుల్ మూన్ ఉంది, ఫుల్ మూన్ కాదులేండి, ఆల్మోస్ట్ పైన చందమామ కనిపిస్తూ ఎటువంటి సౌండ్స్ అయ్యి లేకుండా బాగుందన్నమాట. సో అలా నడుస్తూ ఉంటే బాగుంటుంది కదా. అండ్ దట్టు అప్పుడే డిన్నర్ చేసాం. డిన్నర్ చేసిన తర్వాత 4 అడుగులు అన్న వేయాలి కదా. సో అలా వాక్ చేసుకుంటూ పార్కింగ్ దాకా వచ్చి ఇంకా కార్ తీసుకున్నాం అనమాట అక్కడ. ఇంకా మా వారు కూడా అంటున్నారన్నమాట, ప్రతిసారి లాగా కాకుండా ఈసారి ఏదో డిఫరెంట్ గా కనిపిస్తున్నావు నువ్వు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్ అని అంటున్నారు. నాకు కూడా తెలియదు, జడేసుకున్నందుక, మేకప్ డిఫరెంట్ వేసుకున్నందుక, జ్యువెలరీయా ఏంటో నాకు కూడా తెలియదు, బ్లౌజ్ చిన్న చేతులనా ఏమో ఏంటో డిఫరెన్స్ తెలియదు, కానీ నాకు కూడా అనిపించింది ఏదో డిఫరెంట్ గా ఉన్నాను ఈ సారీ అని చెప్పి. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? ఒకవేళ ఏంటో డిఫరెన్స్ అన్నది మీకు ఏమన్నా తెలిస్తే డూ డెఫినెట్లీ కమెంట్ అండ్ లెట్ us know. వెళ్ళేటప్పుడే ట్రాఫిక్ లేదంటే ఇంకా వచ్చేటప్పుడు ఉంటుందా, ఇంకా మొత్తం ఖాళీనే ఉంటుందిలే అని అనుకుంటూ ఈసారి ఇంకా కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి వెళ్దాము, టువర్డ్స్ మాదాపూర్ నుంచి వెళ్దాము అని అనుకున్నాం అనమాట. అండ్ అటు నుంచి వస్తూ ఉంటే అవన్నీ పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదండి, ఆఫీసులు అవన్నీ. ఇటు వచ్చినప్పుడు అల్లా నేను చాలా సర్ప్రైజ్ అవుతూ చూస్తూ ఉంటాను అనమాట, ఎట్లా అంటే హైదరాబాద్ ఎట్లా అయిపోయింది అని చెప్పి. ఎందుకంటే నా స్కూలింగ్ అంతా హైదరాబాదే కదా, ఐ నో హైదరాబాద్ ఎట్లా ఉండేది అన్నది తెలుసు. ఇప్పుడు అంతా పెద్ద బిల్డింగ్స్ ఇవి అవి అన్నీ చూస్తే చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంటుంది. అండ్ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, చాలా బాగా డెవలప్ అయింది కదా సిటీ అని చెప్పి. సో అదంతా చూసుకుంటూ అలా రీచ్ అయ్యాము కేబుల్ బ్రిడ్జ్ మీద చూసేసరికి ఫుల్ జనాలు ఉన్నారండి, ఒక సైడ్ అంతా జనాలు ఉన్నారనమాట. ఏం జరుగుతుందంటే ఏం లేదు, వీకెండ్ కదా, అందరూ అక్కడ చిల్ అవుతున్నారు.
సో మొత్తం బైక్స్ అవన్నీ పార్క్ చేసుకొని అక్కడే కూర్చుని అందరూ కబుర్లు ఆడుకుంటున్నారు, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు, రకరకాల చిన్న చిన్న ఫుడ్ అన్ని తింటున్నారు, కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. అలాగా అందరూ టైం స్పెండ్ చేస్తున్నారు అన్నమాట కేబుల్ బ్రిడ్జ్ పైన. సో అదంతా చూసి వీకెండ్ వైబ్స్ అంటే ఇవే అనమాట అని అనుకున్నాను. సో అలా మేము వారు నేను ఇంకా రకరకాలుగా కబుర్లు ఆడుకుంటూ మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నాము. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.